ఈ కూరలతోటి గోస్ అవుతుంది నాకు. ఒకరు తిన్నది ఒకరు తినరు, ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. ముఖ్యంగా మా పిల్లలు ఉల్లిగడ్డ ఉండొద్దు, పచ్చిమిరపకాయలు ఉండొద్దు, కారం ఉండొద్దు, కలియమాకు ఇవన్నీ లేకుండా కూర వండితే ఆ కూర ఎలా ఉంటుందో చెప్పండి. ఈ రోజైతే నేను గంగవాయల కూర పప్పు అయితే వేస్తున్నాను. ఈ పప్పు వేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా అమ్మ పప్పుచారు చేస్తున్నప్పుడు పప్పును సపరేట్ చేసి ఒక కటోరలో వేసి అందులో కొంచెం చక్కెర కలిపి ఇచ్చేది. చిన్నప్పుడు అయితే అది భలే తినేవాళ్ళం మేము. మీలో ఎంతమంది తిన్నారు అలా? నాకు తెలిసి ఇది 90s కిడ్స్ కి చాలా బాగా కనెక్ట్ అయి ఉంటుంది. మీలో ఎంతమందికి గుర్తుందో తెలిస్తే నాకు కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి గుర్తుందో. బయట అయితే ఎండలు మండిపోతున్నాయి. ఈ పొయ్యి కాడ ఒక కూర వండడమే గగనంరా దేవుడా అనుకుంటే నా పిల్లలు 2-3 కూరలు వండిస్తున్నారు. సరే వాళ్ళకి నచ్చిందే చేద్దామని పులిహార అయితే చేశాను. ఉపాసమైనా ఉంటా కానీ పులిహార తినా అన్నాడు మా బావ. సో అందుకే మా బావ కోసం అయితే ఇక్కడ గంగవాయల కూర పప్పు వేస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందా? అన్నట్టు పప్పు చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.